ఆకాష్, ఎంతసేపు అలా టిక్కు టిక్కు నొక్కుతా ఉంటావు? అలా బ్రేక్ వెళ్ళి దమ్మేసొద్దా? లేదు రాజ్, వర్క్ ఉంది. మా మాట ఇప్పుడు విన్నావు కానీ అయినా పెళ్ళై 2 months అవుతుంది. ఒక్కసారి నేను ఇంటికి పిలిచి పాట ఇవ్వాలనిపించలేదా? రీసెంట్గానే షిఫ్ట్ అయ్యాం. ఇల్లంతా మెస్సీగా ఉంది. అన్నీ సార్ట్అవుట్ అయిన తర్వాత పిలుస్తాను. ఏమోలే, అయినా ఈవినింగ్ సత్య బ్యాచిలర్ పార్టీ ఉంది, వస్తున్నావుగా? యా, వస్తాను. సరే అయితే అందరం ఈవినింగ్ అక్కడ కలుద్దాం. మరి బాయ్. బాయ్. బుజ్జి, ఆఫీసులో బాగానే ఉంటున్నావా? ఇబ్బంది పడుతున్నావా? ఆ విషయం ఆయనకు చెప్పండి. అమ్మాయి వాళ్ళం మనమే సర్దుకోవాలరా. ఇవన్నీ చెప్పడానికి నాకు ఫోన్ చేయకు. సర్లే అమ్మా, నీకు ముక్కు మీద కోపం ఏం అనకూడదు. ఆకాష్ని చిన్నప్పటి నుండి చూస్తున్నావు కదరా, మనిషి మంచోడే కానీ అతి శుభ్రత అంతే. సర్లే కానీ తాతయ్యకి ఎలా ఉంది? బాగానే ఉన్నారు. టైంకి టాబ్లెట్స్ వేసుకుంటున్నారా మిస్ అవ్వకుండా? మా నాన్నని మేము చూసుకుంటాంలే అమ్మా, మీరు చెప్పాల్సిన పని లేదు. అబ్బో, నాన్నకు ప్రేమలో జూనియర్ ఎన్టీఆర్. మరి బాగానే చూసుకుంటాలో కృష్ణారావు, ఏదో ఫార్మాలిటీకి చెప్పాను. ఓ నేనే రిషినే. నువ్వెప్పుడొచ్చావు? జస్ట్ అలా ల్యాండ్ అయ్యా, నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చా. నాకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి నువ్వు షాక్ అయినట్టున్నావు. ఇక్కడే మాట్లాడతావా, లోపల తీసుకెళ్తావా? సరే పద. ఎరా, జాబ్లోనే వచ్చిందా? రే నిన్నే. ఏంటావు నీ ఆ గోడ? నేనేదో నువ్వు పెళ్ళైపోయి జిగేల్మని ఉంటావు అనుకుంటే నువ్వేంటి ఎలా ఉన్నావు? నాకు ఆకాష్కి మాటలు లేవు, అందుకే ఆ స్టిక్కీ నోట్స్. వాట్? మ్యాగీంటో అసలు ఏం జరుగుతుందావని? పెళ్ళైన 2 monthsకే మాటలు లేకపోవడం ఏంటి? పేరుకే పెళ్ళైంది కానీ మేము ఇద్దరం రూమ్మేట్స్ లానే ఉంటాం. తాతకు బాలేదు, చివరి కోరిక అని చెప్పి నాకు మా బావ ఆకాష్ నుంచి పెళ్లి చేశారు. పెళ్ళికి ముందు అంతా ఓకేనా? ఏమో అంటావేంటావని? గ్యాప్ ఇవ్వలేదురా. హాస్పిటల్లో ఉండే టైంలో ఏమైనా జరగచ్చని చెప్పి అంత హడావుడిగా చేసేశారు. మరి గొడవ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ నైట్. దాన్ని ఫస్ట్ నైట్ అంటాం కంటే ఫస్ట్ నైట్ మేర్ అంటే చాలా బెటర్. చీ, రూమ్మేట్ ఇంత గలీజ్గా చేశారు. ఏమైంది ఆకాష్? నాకు ఇలా ఉంటే నచ్చదు, అన్నీ పర్టికులర్గా ఉండాలి. ఏ ఏం చేస్తున్నావు? యాపిల్ తింటున్నాను. దాని మీద ఎన్ని మందులు కొట్టారో ఏంటో. నీట్గా క్లీన్ చేసుకుని కట్ చేసుకుని తినొచ్చు కదా. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు యాపిల్ తిన్నా ఇలానే తింటున్నాను, నాకేం కాలేదే.
నీకు కావాలా? నాకొద్దు కానీ నువ్వు తినేటప్పుడు స్పిట్ చేస్తున్నావు. హ? కొంచెం చూసుకొని తిను. రే బాప్రే, ప్రతిదాన్ని ఇంత వియర్డ్గా చూడకు. ఇట్స్ జస్ట్ కామన్. ఇవన్నీ నీకు కామన్ ఏమో, నాకు కాదు. నేను కొన్ని థింగ్స్లో పర్టికులర్గా ఉంటాను. నైట్ అంతా అది చేయకు ఇది చేయకు అని ఆకాష్ నాకు చెప్తూనే ఉన్నాడు. ఓసిడి ఏమోనే. మన బ్యాచ్ లో కూడా ఓసిడి వాళ్ళు ఉన్నారా, కానీ ఆకాష్ ఓసిడి కాదు, ఓసిడికి అమ్మ మొగుడు. ఒకటి చెప్పరా, ఇప్పుడు థింగ్స్ మన కంట్రోల్లో ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. అసలు నీ కంట్రోల్లో లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావు? అసలు ఆ రోజు అవ్వాల్సింది అయ్యిందా లేదా? అవని అవని నువ్వు క్రాస్గా పడుకున్నావు, కొంచెం స్ట్రైట్గా పడుకుంటావా? నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నవ్వేం చాలు. నైట్ అంతా నేను అలా పడుకోవడం, ఆకాశం లేపుతూనే ఉండడం సరిపోయింది నాకు. అయితే అవ్వలేదా? అంటే ఆ రోజు అవ్వకపోయినా నెక్స్ట్ డే అయినా అయ్యిందా? ఆ దెబ్బతో నాకు చిరాకు వచ్చి నెక్స్ట్ డే నుంచి వేరే రూమ్లో పడుకోవడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నాకు గొడవ ఏం కనిపించట్లేదే. ఆకాశ్ అన్న మాటల్లో నిజం ఉంది. తనకి ఏదైనా సరే పర్టికులర్గా ఉండాలి. టైం అంటే టైమే. నేను మనిషి అన్న విషయమే మర్చిపోయి రోబోలో ట్రీట్ చేస్తున్నాడు. అడ్జస్ట్ అవుతామని చాలా ట్రై చేశాను, కానీ నాతో అవ్వలేదు. ప్రతి చిన్నదానికి గొడవేరా. ఓపిక చచ్చిపోయి మాటలు మానేసి ఇలా గోడలతో మాట్లాడుకుంటున్నాం. అయితే మీ ఆయన ఓసిడీనే ప్రాబ్లం అంటావా? దాన్ని ఓసిడి అంటాం కంటే పిచ్చి అంటాం చాలా బెటర్. ఓసిడీకి అయితే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, కానీ పిచ్చికి ట్రీట్మెంట్ లేదు. మరి దీనికి ఎండ్? సరే, ఎన్నాళ్ళు ఇలా అన్నిటికీ ఏమో అని ఆన్సర్ పెట్టుకుంటే లైఫ్ ఏమైపోద్దో చూసుకో. హీఈస్ నాట్ ఏ ర్యాండమ్ పర్సన్, హీఈస్ యువర్ హస్బెండ్. లైఫ్ టైం అంతా ఇలానే కాపురం చేస్తా అంటే అవ్వదావని ఏదో ఒకటి చెయ్యాలి. హలో అమ్మా. ఆకాష్, ఏం చేస్తున్నావు? ఇంట్లోనే ఉన్నావా? కొలీగ్ బ్యాచిలర్ పార్టీ ఉంటే వచ్చానమ్మా. అవన్నీ నీ తీసుకుని వెళ్ళలేదా? అవన్నీ నీకు సెట్ అవ్వదు, కానీ ఇప్పుడు మీకు పెళ్ళయింది. తను నీ భార్య. ఆ అమ్మాయిని నువ్వు ఇబ్బంది పెట్టకరా. ఇబ్బంది పడుతున్నాను కానీ పెట్టట్లేదమ్మా. కొంచెం టైం ఇవ్వరా, అదే సెట్ అవుతుంది. సరేలే. తాతయ్యకి ఎలా ఉంది? ఆయన చివరి కోరికగా ఆయన మనవడు మనవరాలి పెళ్లి చూడాలని ఆయన కోరిక. చూశాడుగా. చూశాడు కాబట్టి సంతోషంగా ఉన్నాడు. నేను సంతోషంగా లేను. అయినా పిచ్చి కాకపోతే ఏం తెలుసుకోకుండా పెళ్లి చేసుకోవడం ఏంటి? నేనైనా వెనక్కి తగ్గాల్సిందే. ఇప్పుడు తనతో తప్పట్లేదు. చిన్న పిల్లరా, 1-2 సార్లు చెప్తే అదే తెలుసుకుంటుంది. సరేలే, అందరూ వచ్చేస్తున్నారు. నేను మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. సరే, ఉంటా. బాయ్. హాయ్ ఆకాష్. హాయ్. ఎవరన్నా కంపెనీ ఉన్నారా? నో కూర్చో. ఒక్కడిని. ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? కొత్త జాబ్, కొత్త లైఫ్ అంత బాగుందా? గుడ్ యాజ్ ఆఫ్ నౌ. గ్రేట్. అవును, నీ పెళ్ళైందని విన్నాను, మరి పిలవలేదు? ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఎట్ అ బ్లింక్ ఆఫ్ ఎన్ ఐ, సో కుదరలేదు. నో వరీస్, నెక్స్ట్ టైం చేసుకుంటే పిలువు.
ఏంటి? జోక్ చేసా, అది కూడా అర్థం కాలేదా? లైఫ్లో కూడా అలాగే అర్థం కాకుండా నడుస్తుంది బిందు. ఏమైంది ఆకాష్? రాంగ్ స్టెప్ వేసానో అనిపిస్తుంది. హడావిడిగా పెళ్లి చేసుకున్నా అనిపిస్తుంది. తనకి నాకు సెట్ అవ్వట్లేదు. ఇఫ్ యూ వాంట్ టు షేర్ విత్ మీ యూ క్యాన్. ఒక మనిషికి ఒక విషయంలో ఇలా కాదు ఇలా అని ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, 3 సార్లు చెప్పొచ్చు. కానీ ఎంత చెప్పినా వీళ్ళు మారరు అని తెలిసాక ఏం చేయాలి? అవని, అవని, రూమ్ ఏంటి ఇలా ఉంది? ఏమైంది? బానే ఉంది కదా. ఈ హెయిర్ ఏంటి? బెడ్ మీద ఇవన్నీ ఏంటి? అది టవల్. అదే ఎవరిది? నాదే. అది ఇక్కడ ఎందుకుంది అని అడుగుతున్నాను. నాకు ఇంకా అక్కడ ఆడడానికి ప్లేస్ దొరకలేదు కాబట్టి. ఎన్నిసార్లు చెప్పాలి అవని? నాకు థింగ్స్ మెస్సీగా ఉంటే నచ్చదు, నాకు పర్టికులర్గానే ఉండాలి. ఆకాష్, నువ్వు అనుకున్నట్టు నాకు రూమ్ ఏం అంత మెస్సీగా కనిపించట్లేదు. నీకు అనిపిస్తుందంటే అది నీ ప్రాబ్లం. ఏంటి నా ప్రాబ్లమ్మా? నీట్గా ఉండు అని చెప్పడం కూడా నా ప్రాబ్లమ్మా? చూడు ఆకాష్, రోజు ప్రతి చిన్న విషయానికి నాతో గొడవ పడదంటే నేను రెడీగా లేను. హైజీన్గా ఉండు అని చెప్పడం కూడా తప్ప, అది గొడవలాగా అనిపిస్తుందా నీకు? వాట్ ఎవర్, ఐ కాంట్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. నేను నీతో ఉండలేను కాబట్టి వేరే రూమ్కి షిఫ్ట్ అయిపోతున్నాను. షిఫ్ట్ అయిపోతే ప్రాబ్లం సాల్వ్ అవుతుందా? అట్లీస్ట్ నా మెస్సీనెస్ నీకు కనిపించదు కదా. అయినా ఈ రూమ్లో ఏదో సీక్రెట్స్ ఉన్నాయి అనుకుంటా కదా. ఏంటి? అదే, ఏ కబోర్డ్కి లేని లాక్స్ ఆ కబోర్డ్కి మాత్రమే ఎందుకు? సో ఐ థింక్ యూ డోంట్ ట్రస్ట్ మీ, సో ఐ డోంట్ వాంట్ టు బీ విత్ యూ. ఇలా ఒక్కటి కాదు, ప్రతి విషయంలో గొడవ అవుతుంది. అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నా లీనియన్స్గా తీసుకుంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీతో నీ లైఫ్ స్టైల్కి సింక్ అవ్వడానికి అమ్మాయికి టైం పడుతుందేమో. ఎంత టైం? తెలీదు. ఒకసారి ఒక రోజులో అవ్వచ్చు, ఒక వారం పట్టొచ్చు, లేదా 1 year కూడా పట్టొచ్చు. ఎంత టైం ఇచ్చినా వేస్ట్ అనిపిస్తుంది. అయినా నువ్వెందుకు తన లైఫ్ స్టైల్కి సింక్ అవ్వాలనుకోవట్లేదు? అసలు మీరు గొడవ పడుతూ పడుతూ దేనికి గొడవ పడుతున్నారో మర్చిపోతున్నారు. ట్రై టు ఐడెంటిఫై ద రూట్ కాజ్. మీరే సెట్ అయిపోతారు. నేనేం థెరపిస్ట్ కాదు, జస్ట్ అ మ్యారీడ్ ఉమెన్గా నాకు తెలిసింది సజెషన్ ఇచ్చాను. తీసుకుంటే తీసుకో, లేదా లేదు. థ్యాంక్స్. ఇంటి దగ్గర దింపడానికి ఎవరైనా ఉన్నారా? నేనే అంత ఎక్కువ తాగలేదు. నువ్వెంత తాగినా జాగ్రత్త. డ్రైవ్ సేఫ్. సరే, బాయ్. మనం కార్లో కాకుండా బైక్ మీద వెళ్ళలేమా? బైక్ అంటే అంత దూరం చాలా కష్టం. కారు ఉంచుకొని అయినా మీ ఆయన ఎప్పుడు వస్తాడే? అలా కాదు. ఏమో నాకేం తెలుసు, నేను నా రూమ్లో ఉంటాను. వస్తే పలకరించి వెళ్దామని ఉన్నా. అంత అవసరం లేదు, నువ్వు వెళ్ళరు. నేమేంద్ర అలా చూస్తున్నావు? ఆకాష్ ఎవరో కాదు, మీ ఆయన. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు, అన్నీ మీ నాన్న చూసుకోవడానికి. యు ఆర్ ఏ మ్యారీడ్ లేడీ నౌ. రెస్పాన్సిబిలిటీస్ తీసుకో. లైఫ్ లాంగ్ ఇలానే ఉంటానంటే అవ్వదావని. లైఫ్లో వచ్చే చేంజెస్ బ్లెండ్ అయ్యి ముందుకు వెళ్తేనే లైఫ్ బాగుంటుంది, లేదంటే ఇక్కడే స్టక్ అయిపోతావు. ఏ రిలేషన్షిప్లో అయినా గొడవలు కామన్.
సార్ట్అవుట్ చేసుకోవడానికి వేసి తుక్కోవాలి కానీ దూరంగా ఉండడానికి కాదు. ఏదో ఫ్రెండ్గా నీ లైఫ్ స్పాయిల్ అవ్వకూడదని చెప్తున్నా. ఒకసారి అక్షయ్ని కూర్చోబెట్టి మాట్లాడు, థింగ్స్ చేంజ్ అవుతాయి. ఏమోలే, నీ బుర్ర తిన్నం ఎందుకు, వస్తా మళ్ళీ యూఎస్ వెళ్ళే ముందు. ఎనీవేస్ బాయ్. బాయ్. నువ్వు ఇంకా చిన్నపిల్లవు కాదు అన్నీ మీ నాన్న చూసుకోవడానికి. యు ఆర్ ఏ మ్యారీడ్ లేడీ నౌ. రెస్పాన్సిబిలిటీస్ తీసుకో. అయినా నువ్వెందుకు తన లైఫ్ స్టైల్కి సింక్ అవ్వాలనుకోవట్లేదు? అసలు మీరు గొడవ పడుతూ పడుతూ దేనికి గొడవ పడుతున్నారో మర్చిపోతున్నారు. ఎవరే ఇంత పొద్దు పొద్దున్నే? అయినా ఆకాశం డోర్ తీయచ్చు కదా. ఛీ! తాతయ్య, తాతయ్య నువ్వేంటి ఇక్కడ? నువ్వు బెడ్ మీద ఉన్నావు అని చెప్పాడు నాన్న. ఇప్పుడు మీ ఇంటి ముందున్నా మీకేమన్నా ప్రాబ్లమా? ఎరా తప్పుకోరా, ఇంకొక 4 రోజులు మీ ఇంట్లోనే నా బస.